సో హే గైస్, జస్ట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను డే 30 సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనమాట. సెలబ్రేట్ అంటే ఏం లేదు, జస్ట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 months అవ్వొస్తుంది. అండ్ నా ప్రిలిమ్స్ థర్డ్ అటెంప్ట్ ఇచ్చి 2 months అవ్వొస్తుంది. లైక్ నేను మేలో ఇచ్చాను. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఛానల్ ఇప్పుడు రన్ చేసి జస్ట్ 1 month. అండ్ దీనికి మీకు తెలుసు అనమాట నేను ఎందుకు స్టార్ట్ చేశాను ఏంటి అనేది. సో నా ఈ జర్నీలో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక 1 month లో నేను ఏమేమి సంపాదించాను ఏంటి, ఇజ్ ఇట్ రియల్లీ వర్త్ ఆర్ నాట్, ఇజ్ ఇట్ రియల్లీ ఫెయిర్ అంటే చాలా మంది అంటారు యూపీఎస్సీలో మనకి టైం కావాలి అండ్ అన్నీ చూసుకోవాలి థింగ్స్, సో వేరేది అంత అవసరం కాదు అన్నట్టుగా అందరూ చెప్తా ఉంటారు కదా. సో దాని గురించి మాట్లాడదామని వచ్చాను. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడైతే నేను నా ప్లాన్ బి అలాంగ్ విత్ మై యూపీఎస్సీ జర్నీ. సో నా యూపీఎస్సీ జర్నీలో ప్లాన్ బి యాడ్ చేసుకొని ఈ రోజుతో 1 month వెనక్కి తిరిగి చూసుకుంటే నిజంగా ఏమైనా ఉందా అంటే ఎస్, అఫ్ కోర్స్ నేను నిజంగా బాగానే మేనేజ్ చేశాను అనుకుంటున్నాను. సి మీకు తెలుసు నేను 3 years చాలా ఇది చేశాను అండ్ చూపించడానికి ఏం లేదు. ఇంట్లో వాళ్ళు జస్ట్ అడుగుతారు రిజల్ట్, వేర్ ఇస్ యువర్ రిజల్ట్ అని. కొన్నిసార్లు మనం ఆ రిజల్ట్ ప్రాపర్ గా చూపించలేము. సో దట్స్ వై నేను ఇది లైక్ ప్లాన్ బి త్రూ దిస్ యూట్యూబ్ ఛానల్ అనమాట. సో ఇప్పుడు నా రిజల్ట్ నేను చూపించగలను అని చెప్తున్నాను సీరియస్ గా. నేను డైలీ ఒక 2 hours, ఎస్ అఫ్ కోర్స్ లైక్ స్టార్టింగ్ కదా, సో దట్స్ వై నేను ఒక 2 hours నేను కొంచెం హార్డ్ వర్క్ చేశాను అనుకుంటున్నాను. ఈ 2 hours లో ఒక 1 month కష్టపడితే అరౌండ్ 420 ఐ థింక్ 420 సబ్స్క్రైబర్స్ వచ్చారు, మీరు చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నేను ఏం చేశానంటే ఇన్స్టాగ్రామ్ కూడా యూస్ చేశాను అండ్ ఈవెన్ ఫేస్బుక్ కూడా. ఇందులో నా థింగ్ వచ్చేసరికి నేను ఎవరిని ఫాలో అవ్వకూడదు. బికాస్ ఆఫ్ ఇప్పుడు మనం ఒకరిని ఫాలో అవుతున్నాం అంటే సంథింగ్ లైక్ అన్ని కరెక్ట్ గానే చేస్తారా లేదా, ఇవన్నీ కొంచెం డైలమా డౌట్స్ ఉంటుంది. సో దట్స్ వై నేనేం చేశానంటే ఎవరిని ఫాలో అవ్వను. బట్ అలా అవ్వకుండా ఫాలో మనల్ని అవుతారు కదా, సో వాళ్ళని మనం నమ్మొచ్చు అనమాట. సో దట్స్ వై నేను ఎవరిని ఫాలో అవ్వట్లేదు. అండ్ ఇన్స్టాలో అరౌండ్ 60 పోస్ట్ చేశాను, రీల్స్ అండ్ ఫొటోస్ సంథింగ్. దానికి రీచ్ అండ్ లైక్ ఫ్యామిలీ లైక్ ఒక 95 followers అయ్యారు. అండ్ ఇన్స్టాలో అది 95 followers అండ్ యూట్యూబ్ లో వచ్చేసరికి సబ్స్క్రైబర్స్ మీరు చూస్తే ఉంటారు ఇప్పుడు రైట్ నౌ కరెంట్ గా. సో అది నా సిచ్యువేషన్. అండ్ ఫేస్బుక్ లో ఒక 10 members 60 పోస్ట్ కి. బికాస్ ఆఫ్ అవన్నీ ఏంటంటే లైక్ ఒకే వీడియో బట్ నేను డిఫరెంట్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకొని పోస్ట్ చేస్తున్నాను. సో మన దగ్గర కంటెంట్ కరెక్ట్ గా ఉన్నప్పుడు మనం ఎవరిని సబ్స్క్రైబ్ చేయండి లేదా ఫాలో అవ్వండి అని చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం చేసే ప్లాన్, మనం చేసే ఏదైతే థింగ్స్ ఉందో అవి జస్ట్ వీడియోస్ తీసి పోస్ట్ చేయటమే. అండ్ చాలా మంది కొంతమంది తిట్టుకొని ఉండొచ్చు. లైక్ రీసెంట్ గా నేను ప్రొటెస్ట్ వీడియోస్ పోస్ట్ చేశాను. ఓకే, ఆల్ రైట్. ఇది యాక్చువల్లీ ఈ ఛానల్ వచ్చేసరికి నా డైరీ అనమాట, 3rd attempt డైరీ. ఆఫ్టర్ 3rd attempt తర్వాత ఈ డైరీ నేను మెయింటైన్ చేస్తున్నాను. సో ఇందులో కొంచెం మల్టీ టాస్కింగ్ ఉంటది. బికాస్ ఆఫ్ లైఫ్ అంటే ఓన్లీ ఒకటే కాదు, చదువు ఒక్కటే కాదు. అదే నా ఇంటెన్షన్ ఫస్ట్ థింగ్. బియాండ్ దట్ చదువు ఆఫ్ కోర్స్ మనం ఒదగాలి ఫ్యూచర్ లో ఇంకొంచెం నేర్చుకోవాలి అంటే చదువు ఆఫ్ కోర్స్ అవసరమే. బట్ చదువు ఒక్కటే కాదు, మనకి జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ చదువులోకి రాదు. ఇవన్నీ మనం కొన్ని చూసి నేర్చుకుంటాం, చేసి నేర్చుకుంటాం, విని నేర్చుకుంటాం. సో ఇలాంటి లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటది. సో ఇవన్నీ కూడా ఉండాలి అనేది నా మెయిన్ గిస్ట్ అనమాట, నా మెయిన్ ఫీలింగ్ త్రూ దిస్ మై ఛానల్. అండ్ ఓకే, నా అప్డేట్ వచ్చేసరికి లైక్ ఈ 30 days లో నేను ఏం సాధించానంటే మీకు చెప్పాను, అది నా రిజల్ట్ అనమాట. అండ్ ఓన్లీ 30 days లోనే నేను ఇంత చేశాను, ఇలా చేశాను, అలాంగ్ విత్ మై స్టడీస్. ఏ డిస్ట్రాక్షన్ లేదు. నేను వన్స్ అపాన్ ఎ టైం యూట్యూబ్ లో కొంత టైం ఇన్వెస్ట్ చేసేవాడిని, లైక్ కొన్ని వీడియోస్ చూడటం, సంథింగ్ కరెంట్ అఫైర్స్ అవి ఇవి అని. బట్ ఇప్పుడు ఆ టైం ని నేను నా ఓన్ ఛానల్ మీద పెడుతున్నాను. సో ఇలా నేను జస్ట్ ఈ కొన్ని డేస్ లో నేను నేర్చుకోవడం జరిగింది. సో ప్రెసెంట్ అయితే చెప్తున్నాను, ఐఎమ్ రియల్లీ డూయింగ్ గ్రేట్. అండ్ నా సబ్స్క్రైబర్ కి చెప్పేది ఒకటే అనమాట, మీరు ఒక పని మీద టైం పెడితే టైం లైక్ పెద్ద గోల్స్ ని రీచ్ అవ్వాలి లేదా ఇంపాసిబుల్ థింగ్ ని పాసిబుల్ చేయాలి అంటే వీ నీడ్ టైం. బట్ వీ డోంట్ నో హౌ మచ్ టైం ఇట్ విల్ గోనా టేక్. సో దట్స్ వై ప్రాపర్ గా మీరు ఒక 2 or 3 years మీ గోల్ అండ్ మీ డ్రీమ్ ఎంత స్ట్రాంగ్ అయితే అంత టైం మీరు స్పెసిఫిక్ టైం అనేది ఇన్వెస్ట్ చేసి 100%, దెన్ ఆఫ్టర్ ప్లాన్ బి
స్టార్ట్ చేస్తే బెటర్. సో ఇదైతే నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. బికాజ్ మీకు చెప్పాను, నేను 3 years గా ప్రిలిమ్స్ అవ్వలేదు అంటే నేనేం చదవలేదు అని కాదు. మన బిహేవియర్, మన యాటిట్యూడ్ మనకు తెలిసే ఉంటది. దీని పెయిన్ గెయిన్ నేను చెప్పలేను, మీరు పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. సో వాట్ ఎవర్, ఇప్పుడైతే మనకి ఛానల్ ఓకే. ఇంకా మీకు అలాంగ్ విత్ నా జర్నీ వీటి రిగార్డింగ్ డౌట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ లైక్ మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. అండ్ ఓకే, నేను అంతని నేనేం చెప్పను లైక్ 100% అని, బట్ అట్లీస్ట్ ఐ కెన్ ఫీల్ లైక్ I can help to you guys through this my comments and valuable information. Because ఇప్పుడు చెప్తున్నా కదా, నా వీడియోస్ చూసి ఢిల్లీలో వచ్చారు వాళ్ళకి నేను హెల్ప్ చేశాను యాక్చువల్ గా. అండ్ నన్ను ఒకతను అనమాట ఫస్ట్ నా సబ్స్క్రైబర్ రోడ్డు మీద నేను లైబ్రరీ వస్తుంటే, హే బ్రో శ్రీరామ్ రావు అన్నాడు. ఐ రియల్లీ షాక్ అనమాట. ఎవరు మీరు? యాక్చువల్ నాకు భయం వేసింది. నైట్ అరౌండ్ 12 అలా అనుకుంటా, నేను బుక్ మర్చిపోతే వెళ్ళి తీసుకొచ్చాను. సో అప్పుడు చెప్పాడు అనమాట, నేను లైక్ నేను ఈ సబ్స్క్రైబర్ని అని. ఇవన్నీ సినిమాల్లో వీడియోలో చెప్తున్నా కానీ నేను డైరెక్ట్ గా ఫేస్ చేశాను అనమాట. సీరియస్ గా చెప్తున్నాను, ఐఎమ్ రియల్లీ హ్యాపీ అనమాట. అతను వచ్చేసి లైక్ వేరే లైబ్రరీ 2 ఉంటాను, మీరు చూసే ఉంటారు. సో అందులో ఒక అతను అనమాట. సో యాక్చువల్లీ ర్యాండమ్ గా ఇలా జరిగింది, ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం సంథింగ్ ఓకే. అది నా రిజల్ట్. నాకు ఆ ఒక్క మూమెంట్ చాలు, సీరియస్ గా చెప్తున్నాను. ఆ బ్రో కలిసి థ్యాంక్స్ చెప్పడం సంథింగ్, అది కలిసిన ఆ ఒక్క మూమెంట్ చాలు. నాకు ఈ 1 year మొత్తం పోయినా పర్వాలేదు, అంత హ్యాపీగా ఉన్నాను నేను. సో దట్స్ ఇట్ అనమాట. సో అది నా హ్యాపీనెస్ ని నేను కన్వే చేసే విధానం. ఓకే, నేను ఇంకా త్రూ దిస్ మన ఛానల్ ఇంకా కొత్తవి లైక్ ఏవైతే టైం వేస్ట్ అవ్వకుండా, మీది కావచ్చు నాది కావచ్చు అవ్వకుండా చేసే ఏవైనా థింగ్స్ కానీ అండ్ చదువు రిలేటెడ్, నాలెడ్జ్ రిలేటెడ్ ఇలాంటివి నేను షేర్ చేస్తాను. సో ఐ థింక్ నేను చెప్పాలనుకుంది చెప్పాను అనుకుంటా. ఓకే, నాకు ఇంకొంచెం టైం పడుతుంది ఐ థింక్, బట్ ఇప్పుడే ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటాను. ఇప్పుడు రీసెంట్ గా ఈ మీ రికార్డ్ అవుతున్న ట్రైపాడ్ సెల్ఫీ స్టిక్ మల్టీ అనమాట. 3000 కాస్ట్ పడింది. ఇది తీసుకోవడానికి నేను 2 months ముందు నుంచి ప్లాన్ చేశాను. సో మీకు తెలుసు, యాజ్ వి లైక్ ఆస్పిరెంట్స్ అండ్ బ్యాచిలర్స్, సో అనుకున్నవన్నీ ఎట్ ఏ టైం తీసుకోలేము, ప్లానింగ్ చేసుకొని పద్ధతిగా. అండ్ మనం కూడా మిడిల్ క్లాస్, సో ఇవన్నీ చాలా ఉంటది. సో ఒక్కొక్కటి తీసుకుంటున్నాను స్లోగా. అండ్ ఇప్పటికైతే రైట్ నౌ ఓకే విత్ మై ఆల్ స్టడీస్ అండ్ యూట్యూబ్ అనమాట. సో ఐ థింక్ దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.